హాయ్ ఫ్రెండ్స్, విశ్వంబరలో బాలీవుడ్ నటి మౌని రాయ్ అలియాస్ నాగిని ఐటెం పాటతో టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమ్మడు తెలుగు లోగిళ్లలోనూ నాగినిగా ఎంతో ఫేమస్. నాగిని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. హిందీ డబ్బింగ్ సీరియళ్లతో తెలుగు ఆడియన్స్కు రీచ్ అయింది. బాలీవుడ్లో కొన్ని సినిమాలు కూడా చేసింది. దీంతో విశ్వంబర చిత్రంలో ఐటెం భామగా దర్శకుడు మౌని రాయ్ని ఎంపిక చేశాడు. మరి మౌని రాయ్ని ఎంపిక చేయడానికి ఇంకా బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే కేవలం ఐటెం పాట కోసమే కాదు, కథ కూడా ఆమె పెర్ఫార్మెన్స్ని డిమాండ్ చేయడంతోనే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఒక సోషియో ఫాంటసీ థ్రిల్లర్. యముడికి మొగుడు, అంజీ లాంటి చిత్రాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ఇది. ఇందులోనూ అతీంద్రియ శక్తులు హైలైట్ అవుతున్నాయి. ఈ క్రమంలో నాగలోకంలో నాగినిగా మౌని రాయ్ కనిపించనుందట. ఆ సందర్భంలో ఈ పాట వస్తుందట. దీన్ని ఐటెం పాటగా చెప్పడం కంటే సన్నివేశంలో భాగంగా వచ్చే పాటనే ఐటెం పాటగా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో చిరంజీవి కూడా నాగరాజ స్టెప్పులు అందుకుంటారని సమాచారం. చిరంజీవి నటించిన ఖైదీ సినిమాలో రగులుతుంది మొగలి పొద ఎప్పటికీ ఓ క్లాసిక్ ఐకానిక్ సాంగ్. అందులో చిరు రాధల నాగలోకం డ్యాన్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందులో కొన్ని స్టెప్పులను కూడా విశ్వంబరలో ఐటెం పాట కోసం రీక్రియేట్ చేస్తున్నారట. మొత్తానికి ఇది మెగా అభిమానులకు కిక్ ఇచ్చే అంశమే. రగులుతుంది మొగలి పొద పాటలో చిరంజీవి రాధ మధ్య కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇద్దరు గొప్ప డాన్సర్లు కావడంతో అంత గొప్ప అవుట్పుట్ వచ్చింది. మరి తాజా నాగిని సాంగ్ ఆ రేంజ్లో ఉంటుందా అన్నది చూడాలి. ఈ పాట కోసమే ఎస్పెషల్లీ బీమ్స్ని స్పెషల్గా రంగంలోకి దించిన సంగతి తెలిసిందే.